అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద మరొకసారి భీకర దాడులకు దిగాయి. ఇరాన్ పెడుతున్న షరతులకి సీజ్ ఫైర్ అంటే ఈ శాంతి ఒప్పందం కుదరడం లేదు. అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే 39 సార్లు ఇరాన్ని వార్నింగ్లు ఇచ్చాడు. అయినా కూడా ఇరాన్ దిగి రావడం లేదు. ఎందుకంటే జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఇంకెంతకంటే నష్టం జరిగితే మరికొంత జరగవచ్చు. కానీ ప్రపంచ దేశాలని గడగడలాడిస్తూ ఉంది ఇరాన్. హార్ముజ్ జలసంధిని మరొకసారి పూర్తిగా మూసివేశారు. ఒమన్ తీరం నుంచి వస్తున్న భారత నౌక మీద కూడా దాడి చేసి 3 భారతీయులను చంపేశారు. హార్ముజ్ జలసంధిలో ఒకవైపు ఇరాన్ ఉన్నా మరొక వైపు ఒమన్ ఉంది. ఒమన్ తీరం కూడా ఉంది. ఒమన్ తీరంలో నుంచి కూడా నౌకలు వెళ్ళనివ్వడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు మరొకసారి పెద్ద ఎత్తున టెహ్రాన్ మీద విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా దక్షిణ ఇరాన్లోని కీలక నగరాల మీద, వారి యొక్క ఆయుధ వ్యవస్థ మీద దెబ్బ కొట్టారు. దీంతో ఇరాన్ ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే, ఇరాన్ మాత్రం అమెరికా స్థావరాలు ఉన్నటువంటి బహ్రెయిన్లో, జోర్డాన్లో, ఖతర్లో పెద్ద ఎత్తున దాడులు, కువైట్లో దాడులకు దిగింది. నిన్ననే ప్రకటన చేశారు ఇరాన్ నుంచి, ఇక నుంచి గల్ఫ్ దేశాల మీద మేము దాడులు చేయము అని. కానీ అమెరికా పెద్ద ఎత్తున విరుచుకుపడడంతో అమెరికాకి స్థావరాలకి అవకాశం కల్పించిన గల్ఫ్ దేశాల మీద ఇరాన్ మరొకసారి భీకర దాడులకు దిగింది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ 40 రోజుల కిందట స్పష్టంగా చెప్పారు, బంగారం కొనవద్దు, ఇంధనాన్ని పొదుపుగా వాడండి అని. ఎందుకు చెప్పారంటే, ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. ఒకవేళ సీజ్ ఫైర్కి సంతకాలు జరిగినా కూడా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. హార్ముజ్ జలసంధి నుంచి ఇక చమురు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఇప్పటికే భారత్ అవకాశం ఉన్న ప్రతి దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ ఉంది. పెట్రోల్, డీజిల్ ఏదో ఒకలాగా కవర్ చేస్తూ ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది, 72 రోజులకి అవసరాలు తీర్చే చమురు నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో ఒక 32 రోజులకు సంబంధించిన నిల్వలు ఉన్నాయి. సముద్రంలో షిప్పుల్లో బయలుదేరి ఇండియాకు వస్తున్న నిల్వలు కూడా కలిపి 72 రోజులకు సంబంధించిన నిల్వలు ఉన్నాయి. డీజిల్, పెట్రోల్కి సమస్య లేకపోయినా గ్యాస్ మాత్రం ఇప్పటికే ఇబ్బంది పెడుతూనే ఉంది. నిన్ననే మనం నల్గొండ జిల్లాలో చూసాం, కిలోమీటర్ పైగా క్యూ లైన్. ఒక గ్యాస్ సిలిండర్ కోసం 45 రోజుల తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకొని మరో 20 రోజుల తర్వాత ఓటీపీ వస్తే దానికోసం వెళ్ళి వారాలు తిరుగుతూ ఉన్నారు. గ్యాస్ సమస్య ఇప్పటికీ తీవ్రంగానే ఉంది. ఇక ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ముగిసే అవకాశాలు ఏమాత్రం లేవు. భారత ఇంధన సమస్యల్ని భవిష్యత్తులో రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వ చేసేందుకు మంగళూరులో ఇందుకు సంబంధించిన ఫెసిలిటీస్ డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇందుకు దాదాపు 30,000 కోట్ల రూపాయల వ్యయంతో రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే అక్కడ ఒక భారీ నిధిని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు గ్యాస్ నిల్వకి. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుస్తున్నాం.